హలో! వెల్కమ్ టు శ్రేయ న్యూట్రిషన్. ఇవాళ మనము ఆహారము ఫ్రిడ్జ్‌లో పెట్టి తినొచ్చా లేదా? లేపోతే దానివల్ల మనకేమన్నా నష్టం కలుగుతుందా? దాని గురించి మాట్లాడుకుందాము. సపోజ్ మీ ఫ్రిడ్జ్ పనిచేస్తుందనుకోండి. కరెంట్ పోకుండా, పవర్ ఫ్లక్చుయేషన్ లేకుండా ఉందనుకోండి. మీరు హాయిగా ఆహ్, ఫుడ్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని 2 కాకపోతే 3 రోజులు తినొచ్చు. దాంతో ఏ ప్రాబ్లము ఉండదు. ఆహ్, దాన్ని సరిగ్గా కవర్ చేసి, బాక్స్‌లో పెట్టి, ఫ్రిడ్జ్‌లో పెడితే, ఆ ఫ్రిడ్జ్ పనిచేస్తుంటే మీరు చక్కగా వాడుకోవచ్చు. చాలామంది నన్నడుగుతా ఉంటారు. దానివల్ల ఏమన్నా పోషక పదార్థాల నష్టం ఉంటుందా? న్యూట్రియంట్ లాస్ ఉంటుందా? అని అడుగుతా ఉంటారు. అట్లా ఏముండదండి. వంట చేసేప్పుడు కొన్ని న్యూట్రియంట్స్ లాస్ ఉంటుంది. ఆహ్, హ్మ్. లైక్ విటమిన్స్ కొంచెము లాస్ ఉంటుంది. అంతేకానీ దానికంటే ఎక్కువగా ఫ్రిడ్జ్‌లో పెట్టినందుకు ఏమి లాస్ ఉండదు. సో, మీరు చక్కగా వాడుకోవచ్చు. గిల్టీ ఫీలింగ్ అస్సలు అవసరం లేదు. వరీ అవ్వక్కర్లేదు. చాలామందికి బిజీగా ఉండి 2 రోజులకి చేసి పెడదామంటే, అయ్యో! ఇంట్లో వాళ్ళకి మంచిదో కాదో అనే డౌటొస్తుంది. అట్లా ఏముండదండి. ఒకటేంటంటే ఇప్పుడు మీరు 4 మీల్స్‌కి అంటే లంచ్, డిన్నర్‌కి చేశారనుకోండి. సో, 4 డిఫరెంట్ బాక్సుల్లో పెట్టుకొని మీకు కావాల్సినప్పుడు ఒక బాక్స్ తీసి వేడి చేసుకొని అది వాడుకుంటే బెటరు. ఎందుకంటే అంతా తీసి, వేడి చేసి, కొంచెం తీసి, మళ్ళీ లోపల పెట్టి, మళ్ళీ తీసి, మళ్ళీ వేడి చేస్తే అది అంత మంచిది కాదు. 4 భాగాల్లాగా చేసుకొని ప్రతి మీల్‌కి ఒకటి తీసుకుంటే బెస్ట్. సో, మీరు బిజీగా ఉన్నప్పుడు వరీ అవ్వకండి. ఏం పర్వాలేదు. 2 రోజుల వరకు హాయిగా 3 రోజులు గూడా పెట్టుకోవచ్చు. ఓన్లీ థింగ్ మీరు చూసుకోవాల్సిందేందంటే, మీ ఫ్రిడ్జ్ పనిచేస్తుంది. న్యూట్రియంట్ లాస్ ఏముండదు. సో, మీరు 2 రోజులు ఆహారం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చక్కగా వాడుకోవచ్చు. థాంక్స్.